అండ్ ఈవెన్ శిథిలావస్థలో ఉన్న ఆలయాలను కూడా చాలా వరకు పునరుద్ధరించారు మీరు, అది ఒకసారి చెప్తారా? అంటే నాన్నగారికి ఏ ఊరైనా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు అంటే ఏం కాదు, ఆ రైతులు మనకి మన ఆంధ్రాకి కూడా అండి, మన తమిళనాడు వెళ్ళి చూస్తాం, ఏ ఊరు వెళ్ళినా కూడా ఎంత అందంగా ఉంటాయి టెంపుల్. ఒక చిన్న ఊరు కూడా, ఆ చిన్న ఊరిలో ఉన్న టెంపుల్ని కూడా ఎంతో ఇదిగా మెయింటైన్ చేస్తారు అక్కడ ఉన్న ప్రజలు. మరి అక్కడున్న ప్రభుత్వం కూడా అదే విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా మన ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి మనకున్న ఆలయాలు, మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది అనే భావన ఆయనకు ఉంది. సో ఎవరైనా అక్కడికి వెళ్ళి ప్రజలు అడిగినప్పుడు మా ఊర్లో ఇలా గుడి కడుతున్నామండి, సగంలో ఆగిపోయిందంటే ఇమీడియట్గా ఆయన హెల్ప్ చేస్తారు. లేదు గుడి కడుతున్నామనంట, గుడి కట్టినందుకు కూడా ఆయన హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మా ఊర్లో 3 రామాలయాలు కట్టాం, సొంతంగా 3 రామాలయాలు కట్టాం. అలాగే ఇప్పుడు పురాతనమైన గుళ్ళు ఉన్నాయి, వాటికి ఏదైనా మనం హెల్ప్ చేయాలి, లేకపోతే ఈరోజు ఏదైనా మెయింటెనెన్స్కి మనం దానికి మినిమం చేయకపోతే పాడవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ముందుకు వస్తే వాటికి హెల్ప్ చేయడం. ఇలాగ అనేక గుళ్ళు అన్నది మన సాంప్రదాయం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆల్మోస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కువ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం అన్నింటిలో కూడా ఎవరు వచ్చినా కూడా ముందుకు వచ్చి ఆయన తప్పకుండా హెల్ప్ చేసి, మళ్ళీ అది అయిందా లేదా అని కూడా తిరిగి అడిగి, ఆ టైంకి ఓపెనింగ్ టైంకి నేను వెళ్ళి చూసేవారు కూడా అక్కడికి వెళ్ళి, బాగా కట్టారు, చాలా బాగుంది, ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని చెప్పి వచ్చి అడిగేవారు ఆయన. సో మనం మినిమం బాధ్యత ఉండాలి కాబట్టి ఆయన కూడా ఎప్పుడైనా రైతులు కానీ వచ్చి ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు అది నో అనుకుంటా, అది ఆలయాలు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, లేదా స్కూల్ బిల్డింగ్లు అవ్వచ్చు, లేదా కళ్యాణ మండపాలు. మా ఊర్లో ఎక్కడా కూడా కమ్యూనిటీ హాల్ లేదండి, చిన్న కళ్యాణ మండపం కట్టుకుంటే ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటే ఆ కళ్యాణ మండపాలు కట్టడం కానీ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.